నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం జున్ను పాలను ఎలా మనం కుక్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ వేలో మనం కుక్ చేసుకోవచ్చండి. జున్ను పాలలో కాల్షియం అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో హెల్త్కి చాలా చాలా మంచిదండి. జున్ను పాలు అనేవి బర్రె కానీ మనకు ఆవు కానీ ఈనిన వెంటనే ఫస్ట్ డేస్లలో వచ్చేటువంటి పాలను హీట్ చేయడం వల్ల మనకు జున్ను అనేది రెడీ అవుతుంది. సో మనం ఇప్పుడు టేస్టీ అయిన జున్నుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని 1/2 లీటర్ బర్రె పాలు తీసుకుంటున్నానండి. ఇవి బర్రె దగ్గర తెచ్చుకున్నటువంటి పాలండి. వీటిని మనం ఒక చిటికెడు మిరియాల పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మనం కట్ చేసినటువంటి బెల్లాన్ని, నేను ఇక్కడ 1 టీ స్పూన్ బెల్లం తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను లాస్ట్కి కాస్త షుగర్ యాడ్ చేసుకొని తీసుకున్నానండి. సో మీకు షుగర్ అవసరం లేదంటే బెల్లమే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం పెప్పర్ పౌడర్, బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని పాలని కుక్ చేసుకుందాం. ఇలా ప్యాన్లో కాకుండా మనం కుక్కర్లో కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చండి. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్, పెప్పర్ పౌడర్, బెల్లం కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా పాలని మనం ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. మనకు పశువులు ఈనిన వెంటనే నెక్స్ట్ డేనే అయితే కాస్త గట్టిగా ఉంటుందండి. తర్వాత 1 or 2 డేస్ అయితే కాస్త అవి మనకు జున్ను అనేది లూజ్గా తయారవుతుంది. చూడండి, మనం పాలని ఎక్కడి వరకు కుక్ చేయాలంటే మనకు పాలు ఇలా గడ్డలుగా రెడీ అయ్యి కాస్త వాటితో ఉన్నటువంటి వాటర్ అనేది మనకు ఫ్రీ అవుతుంది. చూడండి, పాల నుండి మనకు వాటర్ కూడా డివైడ్ అయినట్టుగా పల్చటి వాటర్ అనేది మనకు అవుపిస్తున్నాయండి. అప్పటి వరకు కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చే లోపు మనకు కుక్ అయిపోతుందండి. ఇలా మనం కాసేపు కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అవుతుంది. చూడండి, మనకు పాలు అనేది పక్కకు పల్చగా అవుపిస్తున్నాయి. ఇలా చూడండి, మనకు జున్ను అనేది గడ్డలాగా రెడీ అయ్యి ఉందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన జున్ను ఇప్పుడు మనకు ఈజీగా రెడీ అయిపోయింది. మీరు బెల్లం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఇది డైరెక్ట్ అలాగే తినేయొచ్చు. ఒకవేళ బెల్లం తక్కువ క్వాంటిటీ వేసుకుంటే మీరు కాస్త షుగర్ యాడ్ చేసుకొని దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. జున్ను పాలు వాతం అనేది తగ్గడానికి, జున్ను పాలు వాతం అంటారు. సో ఆ వాతం అనేది తగ్గడానికి పెప్పర్ పౌడర్, బెల్లం యాడ్ చేసి కుక్ చేసుకుంటారు. ఇందులో కాల్షియం అనేది మనకు ఎక్కువ క్వాంటిటీ ఉంటుందండి. సో జున్ను పాలు మనకు చాలా చాలా హెల్తీ, ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడమే. ఉంటాను ఫ్రెండ్స్.